హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత టైలరింగ్ ఛానల్. ఈ ఛానల్లో ఈరోజు వర్క్ బ్లౌజ్ అనమాట. వర్క్ బ్లౌజు ఆల్రెడీ ఫుల్ వర్క్ వచ్చింది. హ్యాండ్స్ వచ్చి అలాగే నెక్కి అయితే సింపుల్గా నెక్ రౌండ్ అయితేనే వచ్చింది. అయితే నేను ఇక్కడ మిడిల్లో ఇలా డిజైన్ రెడీ చేసి ఇక్కడ అటాచ్ చేశాను అనమాట. డోరీస్ థ్రెడ్స్ కూడా ఇలా ఇచ్చాను. అయితే నార్మల్ నెక్కి నార్మల్ బ్లౌజ్ అయినా కూడా ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వర్క్ అంటే ఉండదు, కానీ డిజైన్ ఇలాగే హ్యాంగిల్స్ ఇలా బీడ్స్ వేసి స్టిచ్ చేసుకోవచ్చు. ఇలాగా నెక్కి ఇక్కడ ఎలా స్టిచ్ చేశానో అదే విధంగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. హ్యాండ్స్కి ఇలాగ నెక్కి సింపుల్ మోడల్గా కూడా ఉంటుంది. ఇది కొత్తవారు ఒకసారి ట్రై చేసి చూడండి. నార్మల్ బ్లౌజ్కైనా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇలా డోరీస్ థ్రెడ్స్ ఇలా ఇచ్చాను. ఇప్పుడు నార్మల్ నెక్, ఇప్పుడు ఇలా వర్క్ బ్లౌజ్ నెక్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ ఇలా ఉన్నదాన్ని ఎంత ఉందో నెక్ ఎడల్పు ఇలా కొలుసుకోవాలి. ఇలా కొలుసుకుంటే మనకి ఎవరిదైనా ఎంతైతే వచ్చిందో ఆ భాగానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. అంటే నేను ఇక్కడ వచ్చి 7 అంగుళాలు వచ్చింది. ఆ రంగులను కలిపి 7.5. ఇప్పుడు పేపర్ క్యాన్వాస్ తీసుకుని పేపర్ క్యాన్వాస్ మీద 7.5కి ఇలాగా మార్కింగ్ పెట్టుకోండి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత వెడల్పు వచ్చి 2.5కి ఇలాగా మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడి నుంచి ఇలాగ 2.5కి మార్కింగ్ పెట్టుకోండి. వెడల్పు ఇలాగా ఈ చివర 2.5కి ఇలాగా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. ఇలా చేసిన తర్వాత కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకుని ఇప్పుడు ఈ భాగాన్ని ఏ విధంగా రెడీ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఎడమ వైపుకి వస్తుందన్నమాట. ఆ భాగానికి 1 ఇంచ్ మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకుని లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఆ 1 ఇంచ్ వరకు ఇక్కడ నుంచి ఇలా చూడండి. పేపర్ క్యాన్వాస్ని నేను ఈ విధంగా ఫోల్డింగ్ చేశాను. ఈ ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి కిందకి ఇలాగా 1 ఇంచ్కి మార్కింగ్ పెట్టుకోండి. ఇలా 1 ఇంచ్ మార్కింగ్ పెట్టుకుని ఇప్పుడు ఈ భాగాన్ని చివరి నుంచి ఈ చివరికి మనకి నచ్చిన మోడల్లో ఏదైనా హార్చ్ మోడల్ అవనండి, ఏదైనా మీకు నచ్చిన మోడల్లో ఇలా లైన్ డ్రా చేసుకుని కటింగ్ చేసుకోవాలి. నేనైతే హ్యాండ్స్కి హార్చ్ మోడల్లో వచ్చింది కదా, అదే విధంగా నెక్కి బ్యాక్ పార్ట్లో కూడా ఉంటే బాగుంటుంది అని నేను ఈ విధంగా కటింగ్ చేసుకుంటున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ భాగాన్ని కటింగ్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. మధ్య భాగంలో మనం ఇప్పుడు డోరీస్ థ్రెడ్స్కి ఈ విధంగా కూడా పెట్టుకుంటున్నారు. చాలా బాగుంటుంది. ఓకేనా. ఇప్పుడు ఈ కటింగ్ అయ్యింది కదా, ఇప్పుడు ఈ భాగానికి లైనింగ్ పీస్ ఇలా అటాచ్ చేసుకుని కటింగ్ చేసుకోండి. నేను ఈ వీడియో కొంచెం మిస్ అయ్యింది. క్యాన్వాస్కి లైనింగ్ సెట్ చేసి స్టిచ్ చేయడమే. తర్వాత ఇప్పుడు మెయిన్ పీస్ తీసుకోండి. ఇలా మెయిన్ పీస్ పైన ఇలా ఈ విధంగా పెట్టుకుని ఇక్కడ కటింగ్ చేసుకోవాలి. ఇలా మెయిన్ పీస్ని కూడా డోరీస్ థ్రెడ్కి తయారు చేసుకుంటాం కదా, అలా తయారు చేసుకున్న పీసులు అనమాట ఇవి. ఈ పీసులు 4 పీసులు ఉండేలా చూసుకోండి. 2.5 ఇలా లెఫ్ట్ సైడ్ క్యాన్వాస్కి మార్కింగ్ పెట్టాం కదా, అదే విధంగా ఇక్కడ లైనింగ్ పీస్ పైన మార్కింగ్ పెట్టుకోండి. తర్వాత ఇక్కడ 1/2 ఇంచ్ మార్కింగ్ పెట్టుకోండి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం రింగ్స్ తీసుకున్నాం కదా, 2.5 ఇలా రింగ్స్ని ఇలా రింగ్లాగా ఉండేలా ఫోల్డింగ్ చేసుకుని ఈ చివర ఇలా పెట్టి స్టిచ్ చేయాలి. మెయిన్ పీస్ పక్కన పెట్టుకోవాలి, మెయిన్ పీస్ పైన కాకుండా. ఇలా లైనింగ్ పీసు క్యాన్వాస్ అన్నమాట ఇది. ఈ భాగాలు రెండింటిని ఇలా చూసుకుని ఇక్కడ చివరిలో 2 రింగులు వచ్చేలా ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ భాగానికి ఇక్కడ మెయిన్ పీస్ ఉంది కదా, ఈ మెయిన్ పీస్ని ఇలా తీసుకుని ఈ పై భాగంలో ఇలా పెట్టి ఈ చివరి నుంచి స్టిచ్ చేయాలి. పీసులు మధ్యలో ఉంటాయి. తర్వాత ఈ పైన ఇలా ఖర్చు భాగం అంతా మనకి 1/2 ఇంచ్ వరకు స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా ఫోల్డింగ్ చూడండి, క్యాన్వాస్ సెంటర్కి వెళ్తుంది. ఇక్కడ మెయిన్ పీస్ పైకి వచ్చింది. ఈ పైన స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ పీసు క్యాన్వాస్ కదలకుండా ఉండేలా చూసుకుని ఇలా రెడీ చేసుకోండి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ చివరి భాగంలో పైపింగ్ చేస్తే చాలా అందంగా వస్తుంది. అది ఎలా చేయాలి అంటే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ స్ట్రైట్ పీస్ తీసుకోండి. స్ట్రైట్ పీస్ తీసుకుని చివరిన
ఇలాగా మనకి వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలి. వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి చివరి నుంచి ఆ పిచ్చు ఖర్చు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత చివరికి వచ్చేటప్పటికి ఇక్కడ ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, ఆ పించ్ వరకు కటింగ్ ఇచ్చుకోవాలి. ఆ పించ్ని ఇలాగ కిందకి ఫోల్డింగ్ చేసుకుని ఈ చివరిని చూడండి, ఇక్కడ నుంచి ఇలా వెనక్కి కింద భాగానికి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే పైపింగ్ చేసేటప్పుడు చాలా నీట్గా వస్తుంది. ఈ విధంగా ఈ చివరిలో ఇప్పుడు ఈ ఫోల్డింగ్ని ఇలాగ ఓపెన్ చేయండి. ఈ చివరికి వస్తుంది కదా, ఇప్పుడు 12 నెంబర్ థ్రెడ్ తీసుకుని ఇక్కడ పైపింగ్ థ్రెడ్కి ఇలా దగ్గరలో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. నేను నార్మల్ పాదంతోనే స్టిచ్ చేస్తున్నాను. ఈ చివరికి వచ్చేటప్పటికి కరెక్ట్గా పైపింగ్ థ్రెడ్ లోపలికల్లా పెట్టి పైన ఇలాగ ఫోల్డింగ్ కరెక్ట్గా ఉండేలా చూసుకుని టైట్గా పట్టుకుని పైన స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా లోపల భాగంలో ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా, ఆ భాగాన్ని లోపలికి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయాలి. తర్వాత ఈ చివరినే ఇక్కడ కింద భాగంలో ఇలా చూడండి, చివరిన ఫోల్డింగ్ పెట్టి తర్వాతనే ఇలా నెమ్మదిగా స్టిచ్ చేస్తూ ఈ సెంటర్కి వచ్చేటప్పటికి చిన్న ఫిల్స్ పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల మనకి కార్నర్ బాగా తిరుగుతుందన్నమాట. పైపింగ్ చేసేటప్పుడు చాలా నీట్గా తిరుగుతుంది. ఆ విధంగా పెట్టుకోవాలి. కార్నర్లో ఎప్పుడు కూడా చిన్న చిన్న ఫిల్స్ ఇస్తే చాలా మంచిదన్నమాట. ఇలా చిన్న చిన్నగా కట్స్ ఇచ్చుకోండి. ఖర్చు భాగానికి ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు భాగం పైన ఇలాగ పైపింగ్ థ్రెడ్ని పెట్టి ఈ విధంగా వెనక్కి ఇలా తీసుకోండి. చూడండి, చివరిలో ఇలాగ ఫోల్డింగ్ పెట్టుకుని ఇక్కడ థ్రెడ్ లోపలికి ఉండేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఈ చివర పైపింగ్ థ్రెడ్ నార్మల్ థ్రెడ్ మనం ఎలాగ స్టిచ్ చేస్తామో అదే విధంగా వేసుకోవాలి. ఇలా పెట్టుకుంటూ నీట్గా వచ్చేలా చూసుకోవాలి. ఎక్కడ కూడా ఫోల్డింగ్ మనం ఎక్కడైతే డిజైన్లా కటింగ్ చేసామో ఆ ఆకారం వచ్చేలా చూసుకుంటూ నెమ్మదిగా స్టిచ్ చేయాలి. ఈ విధంగా చూసుకుంటూ వేసుకోవాలి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. కొత్తవారు చాలా ఈజీగా ఉంటుంది. నార్మల్ నెక్ కూడా చాలా బాగుంటుంది. రౌండ్ నెక్ అవనండి, స్క్వేర్ నెక్ అవ్వండి, స్టార్ నెక్ అయినా కూడా చాలా బాగుంటుంది. ఇలా డోరీస్ థ్రెడ్ ప్లెయిన్గా కాకుండా ఈ విధంగా కూడా తయారు చేసుకుని ఈ పీస్ని మనం సెంటర్ అటాచ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందన్నమాట బ్లౌజు. తర్వాత లోపల కూడా ఉన్న ఎక్స్ట్రా భాగాన్ని కూడా ఇలా లోపలికి మడిచి ఇలాగ పై భాగంలో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుని నీట్గా ఉండేలా ఫోల్డింగ్ కరెక్ట్గా ఉండేలా చూసుకుని స్టిచ్ చేసుకోండి. ఈ భాగాన్ని ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ సోలార్లో బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, సోలార్ దగ్గర నుండి పై నుండి కిందకి 3 ఇంచెస్కి ఇలాగా మార్కింగ్ పెట్టుకోండి. ఇలా మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుండి ఇలా రెడీ చేసిన పీస్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్కి 1 ఇంచ్ మార్కింగ్ పెట్టుకొని వదులుకున్నాం కదా పేపర్ క్యాన్వాస్లో, అదేవిధంగా ఇక్కడ ఈ చివరిలో ఇలాగ 1 ఇంచ్కి మార్కింగ్ పెట్టుకుని ఆ భాగాన్ని ఇక్కడ పైనుండి 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఈ భాగాన్ని ఇలాగ రెండు కలిపి ఈ కింద భాగంలో పెట్టి పై భాగంలో ఇలాగ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత పైన మళ్ళీ కదలకుండా సెకండ్ కుట్టు కూడా వేసుకోవాలి. ఇలా కుట్టేసిన తర్వాత అలాగే రైట్ సైడ్ భాగం ఉంటుంది కదా, ఆ భాగాన్ని ఎలా రెడీ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ భాగం ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ రెడీ అయ్యింది. ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కటింగ్ చేసేసుకోండి. తర్వాత ఈ భాగానికి ఈ చివరిన రైట్ సైడ్ని నెక్ భాగం నుంచి పైన సోలార్ దగ్గర నుండి ఇలా పీసులు తీసుకోండి. సెకండ్ కూడా అదే విధంగా ఇక్కడ సోలార్ దగ్గర నుండి ఇలాగ 3 అంగుళాలకి ఇలా మార్కింగ్ పెట్టుకోండి. పైనుంచి కిందకి ఇలా మార్కింగ్ పెట్టుకొని ఈ రింగ్ తినంగా ఒకటి ఉండాలి మార్కింగ్, సెకండ్ రింగ్ తినంగా సెకండ్ది ఉండాలి మార్కింగ్. ఇలా చూసుకోండి, కరెక్ట్గా ఉండేలా చూసుకుని ఇప్పుడు ఇలా రింగ్స్ని ఇలాగ ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ మార్కింగ్ తినంగా కింద భాగంలో పెట్టి పైన స్టిచ్ చేయాలి. ఈ కదలకుండా ఫ్రంట్ నెక్కి పడకుండా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. బ్యాక్ నెక్కి పడాలి స్టిచ్చింగ్, అలా చూసుకొని వేసుకోవాలి. ఇక్కడ ఈ చివరన కూడా ఇలాగే పెట్టి పైన ఇక్కడి నుంచి స్టిచ్ చేయాలి. ఫోల్డింగ్ కింద ఉంటుంది మనకి రింగ్ ఫోల్డింగ్, పైన ఏమో స్టిచ్చింగ్ పడాలి. ఇలా నీట్గా వస్తుందన్నమాట. సెకండ్ కుట్టు కూడా వేసుకోవాలి. ఇలా నీట్గా ఇలా వేసుకున్న తర్వాత
ఇప్పుడు డోరీ థ్రెడ్ రెడీ చేసుకుని పెట్టుకోవాలి. ఆ భాగాన్ని ఇలా చూడండి, ఇది షూ లేస్ మనం ఎలాగ కట్టుకుంటామో ఆ విధంగానే ఇలా పెట్టాలి. చూడండి, పైనుండి ఇలాగ 2 రింగులకి ఇలా ఫస్ట్ పెట్టుకోవాలి. ఇలా డోరీ థ్రెడ్ని ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అటు నుండి ఇటుకి, ఇటు నుండి అటుకి ఇలా మార్చి ఇలాగా ఇప్పుడు ఈ భాగాన్ని నుంచి ఇలాగ కిందకి తీసుకోవాలి. సేమ్ మనకి షూ లేస్ కట్టినట్టే వస్తుందన్నమాట. ఇది ఒకసారి చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉంటుంది. ఇలాగా అడ్జస్ట్మెంట్ అనమాట, మనకి ఇలాగ నెక్కి వేసుకునేటప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకి డోరీ థ్రెడ్ ఎలా అయితే కట్టుకుంటామో అదే విధంగా కట్టేసుకోవాలి. ఇక్కడ ఈ చివరిలో ఇలా ముడి వేసుకోండి. ఇంతే అండి, నెక్కి అయితే రెడీ అయిపోయింది. డోరీస్ థ్రెడ్ చివరి భాగంలో హ్యాంగిల్స్ రెడీ చేసుకుందాం. రెడీ చేయడానికి 3.5 ఎడల్పు ఉండే స్క్వేర్ పీస్ని తీసుకోండి. ఈ విధంగా 2 పీసులు. తర్వాత సారీ కలర్ పీస్ని ఇలాగా క్రాస్గా 2 పీసులు తీసుకోండి. అదే సైజులో చూడండి, ఇలా సమానంగా ఉండాలి. ఇలా తీసుకుని ఇక్కడ నుంచి ఇలాగ ఈ చివరికి ఇలాగా స్ట్రైట్గా కుట్టేసుకోండి. ఇలా క్రాస్గా వస్తుందన్నమాట. ఇలా మిడిల్లోకి ఉండేలా చూసుకుని స్టిచ్ చేసుకోవాలి. అదే విధంగా ఈ భాగాన్ని కూడా సెకండ్ది కూడా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా స్టిచ్ చేసాం కదా. తర్వాత ఇప్పుడు ఈ పై భాగంలో ఉన్న క్రాస్ పీస్ ఉంది కదా, ఈ క్రాస్ పీస్ని ఇలా తీసుకుని ఇలా సగభాగానికి ఇలాగ ఫోల్డింగ్ చేయాలి. కిందనున్న పీసు మనకి పైపింగ్ చేసే ఆకారంలో కనిపిస్తుంది, అలా ఉండేలా చూసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ కూడా ఉండాలి, డబుల్ ఫోల్డింగ్ వస్తుంది. చూడండి, ఈ పీస్ చూడండి ఒకసారి, ఇక్కడ నుంచి ఇలా ఉంది కదా, ఇలా సగభాగానికి ఇలాగ చూడండి, ఇలాగ ఫోల్డింగ్ చేసుకుని చివరిలో కదలకుండా స్టిచ్ చేసుకోండి. ఇలా ఎల్లో కలర్ పీస్ కూడా మనకి ఇలా పైపింగ్ ఆకారంలో కనిపిస్తుంది. ఈ విధంగా వచ్చేలా చూసుకుని ఎక్స్ట్రా పీస్ని కటింగ్ చేసుకోండి. ఇలా 2 ఇలా రెడీ చేసుకున్నాక డోరీస్ థ్రెడ్కి ఎలా అటాచ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇలా కోణం ఉంది కదా, ఇక్కడ త్రికోణంలాగా ఇక్కడ ఈ కోణం దగ్గర ఇలా పెట్టి స్టిచ్ చేయండి. ఈ చివరిలో 2 భాగాలు కూడా కదలకుండా ముందు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ భాగం ఉంది కదా, ఈ చివరన ఇక్కడికి డోరీ థ్రెడ్ దగ్గరికి ఇలాగ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా సెంటర్కి ఇలా డోరీ థ్రెడ్ ఉండాలి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ని ఇలాగ మళ్ళీ ఫోల్డింగ్ చేయాలి. ఇప్పుడు ఈ చివరి భాగంలో పాదమంచి ఉండేలా చూసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఈ చివరిని కూడా చిన్నగా రఫ్ చేసుకోండి. అలా సెకండ్ కుట్టు కూడా వేసుకోవాలి. ఇలా సేమ్ సెకండ్ భాగాన్ని కూడా సేమ్ అదే విధంగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెడీ చేసుకున్న భాగాన్ని ఇలా చూడండి, ఇలా ఓపెన్ చేసి ఇలా రివర్స్ చేసుకుంటే థ్రెడ్ పట్టుకుని ఇలా లాగితే మనకి ఈ విధంగా వస్తుంది. చాలా మంచి అందంగా ఇలా డోరీ హ్యాంగిల్ రెడీ అయిపోతుంది. ఓకేనా? ఇలా రెడీ అయిన తర్వాత ఈ భాగం చూడండి, సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఇలా ఫోల్డింగ్ తీసుకుని ఇక్కడ నుంచి ఇలాగ లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసి చివరిలో ఖర్చు భాగం ఉండేలా చూసుకుని సెకండ్ కుట్టు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ని కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఈ భాగాన్ని ఇలా ఓపెన్ చేసుకుని ఈ థ్రెడ్ పట్టుకుని ఇలా లాగితే మనకి డోరీ హ్యాంగిల్ రెడీ అవుతుంది. ఈ రెడీ అయిన తర్వాత ఈ పై భాగంలో చిన్నగా నార్మల్ డోరీ హ్యాంగిల్స్ చేస్తాం కదా, అలాగనమాట. ఈ భాగానికి 2.5 ఇలా స్క్వేర్ పీస్ తీసుకుని ఈ పీస్ని ఇలా ఫోల్డింగ్ చేసి ఈ పైనుంచి కిందకి 1 ఇంచ్ ఇలా 1 ఇంచ్ వరకు 1/2 ఇంచ్ వరకు ఉండేలా చూసుకోవాలి. 1/2 ఇంచ్ వరకు చూసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ వదులుకొని ఈ చివరిలో ఇక్కడి నుంచి ఇక్కడికి ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ నుంచి రబ్ చేసి పాదమంచి ఉండేలా స్టిచ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇలాగే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత చిన్నగా రబ్ చేయాలి. తర్వాత ఈ చివరిలో ఇలాగ పాదం వైపుకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చివరిని ఎక్స్ట్రాని ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేయాలి. సెకండ్ కుట్టు కూడా వేసుకోవాలి. సేమ్ సెకండ్ భాగాన్ని కూడా అదే విధంగా రెడీ చేసుకోవాలి. ఎక్స్ట్రా కుట్టు దగ్గరికల్లా క్లాత్ని కటింగ్ చేసుకోండి. ఇక్కడ 1/2 ఇంచ్ వరకు ఇలా చూసుకుని ఇక్కడ క్రాస్గా ఫోల్డింగ్ చేసి ఇక్కడ థ్రెడ్ దగ్గర 1/2 ఇంచ్ దగ్గర నుంచి ఇలా పెట్టుకుని ఇక్కడ నుంచి ఇలాగా క్రాస్గా స్టిచ్ చేయాలి. ఈ చివరికి వచ్చేటప్పటికి ఇలా స్టిచ్ చేసాం కదా, ఇక్కడికి చివరికి వచ్చేటప్పటికి ఇలాగా ఫోల్డింగ్ చేయాలి. పాదం వైపుకి ఇలా ఫోల్డింగ్ చేసి సెకండ్ కుట్టు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా భాగాన్ని క్రాస్ని కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇలా రివర్స్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. చాలా మంచిగా అందంగా కనిపిస్తుంది. డోరీ థ్రెడ్ హ్యాంగిల్స్ చాలా బాగుంటాయి.
సింపుల్గా ఉంటుందండి. ఇది హెవీగా కాకుండా సింపుల్గా ఉంటుంది. ఏ వయసు వారైనా కూడా ఇలా హ్యాంగిల్స్ రెడీ చేసుకుని పెట్టించుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు బ్లౌజ్ అంతా రెడీ అయ్యింది. మనకి నెక్లో ఇచ్చిన మోడల్ ఈ విధంగా రెడీ అయ్యింది కదా. ఇప్పుడు ఈ భాగానికి సెంటర్కి మనం బీడ్స్ ఎలా స్టిచ్ చేయాలి అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. సూది దారం తీసుకుని ఈ కిందన నుంచి పైకి సూది దారాన్ని ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత 2 బీడ్స్ని తీసుకుని ఇలాగా 2 సూదికి ఎక్కించుకోండి. ఇలా ఎక్కించిన తర్వాత హ్యాంగిల్స్ బీడ్స్ ఉంటుంది కదా, మనకి హ్యాంగిల్స్ బీడ్స్ అంటే ఇస్తారు. ఈ బీడ్స్ని తీసుకుని చివరిలో రింగ్లా ఉంటుంది, ఆ రింగ్ని ఇలా బీడ్స్ని ఇలా పట్టుకుని ముందు ఎక్కించిన నార్మల్ బీడ్స్ ఉన్నాయి కదా, ఆ బీడ్స్కి రెండింటికి సూదిని లోపలికల్లా తీసుకెళ్ళాలి. మళ్ళీ వెనక్కి ఇలా వెనక్కి తీసుకున్న తర్వాత కిందకి తీసి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి 1/2 ఇంచుకి సూదిని పైకి తీయాలి. ఇలా సెకండ్ భాగానికి కూడా ఇలాగ బీడ్స్ని ఇలాగా సూదికి ఇలా ఎక్కించుకోవాలి. ఎక్కించిన తర్వాత సేమ్ అదే విధంగా హ్యాంగిల్ బీడ్ని కూడా తీసుకుని ఇలా పట్టుకుని 2 బీడ్స్ మధ్యలోంచి సూదిని ఇలా తీయాలి. ఇలా మొత్తం అన్నీ ఈ విధంగానే రెడీ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే హ్యాంగిల్స్ నెక్ దగ్గర రెడీ అవుతుంది. మొత్తం అంతా ఇలా 1/2 ఇంచుకి గ్యాప్ ఇచ్చుకుంటూ ఇదే ఆకారంలో ఉండేలా స్టిచ్ చేసుకోవాలి. ఇంకా దగ్గరికి కావాలనుకుంటే పావించు గ్యాప్ ఇచ్చుకుంటూ ఇదే ఆకారంలో సేమ్ అలాగే రెడీ చేసుకుని. ఓకే అండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.